హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైత్రస్ కంపెనీ మీద కేసు వేశారని ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నిజంగానే ఇప్పుడు మైత్రస్ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ఎందుకు ఇప్పటి వరకు మన దగ్గర డైరెక్ట్గా వచ్చి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయట్లేదు, మైత్రస్ కంపెనీ ఎండి సార్కి ఏమైంది అండ్ మైత్రస్ కంపెనీలో మనకి ఎప్పుడు పేమెంట్ వేస్తారని ఈ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా. సో రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మైత్రస్ కంపెనీ ఎండి సార్కి వచ్చి ఏమైందని చెప్తాను. మైత్రస్ కంపెనీ మీద కేసు వేశారని ఇంతకుముందు ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ని మీరు చూడలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి, అప్పుడే మీకు నేనేం చెప్పాను ఇప్పుడు మైత్రస్ కంపెనీ పరిస్థితి ఎలా ఉందని మీకు అండర్స్టాండ్ అవుతుంది, ఓకేనా. మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ఎందుకు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఒక వీడియోలో మైత్రస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే మైత్రస్ ఎండి సార్కి వచ్చి బెయిల్ పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీ దగ్గర వచ్చి వీడియోలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. ప్రజెంట్లో వచ్చి మైత్రస్ కంపెనీ మీద అండ్ మైత్రస్ కంపెనీ ఎండి సార్ మీద కేసు అనేది నడుస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో వచ్చి మైత్రస్ ఎండి సార్ వచ్చి ఏ ఒక సోషల్ మీడియాస్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఇది వచ్చి చాలా రాంగ్. సో అందువల్ల ఈ బెయిల్ వచ్చిన తర్వాత మన ఎండి సార్ వచ్చి డైరెక్ట్గా వీడియోలో ఏం జరుగుతున్నాయి మైత్రస్ కంపెనీలో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే చాలు. నిజంగానే మైత్రస్ కంపెనీలో ఇటువంటి సిచ్యువేషన్ అనేది జరుగుతున్నాయి. మైత్రస్ కంపెనీ మీద 4 కేసు అనేది రన్ అవుతున్నాయని ఆల్రెడీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో వచ్చి 2 కేసెస్కి వచ్చి మనకి ఫేవర్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఇంకా 1 or 2 కేసు మాత్రమే ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి మన ఎండి సార్ వచ్చి ప్రయత్నం అనేది చేస్తున్నారు. బెయిల్ పర్మిషన్ ఇచ్చినారంటే మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి డైరెక్ట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మైత్రస్ కంపెనీకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి కూడా మన మైత్రస్ ఎండి సార్ వచ్చి ఒక వీడియో అనేది క్రియేట్ చేయట్లేదు. సో అటువంటి సిచ్యువేషన్ అనేది మన మైత్రస్ ఎండి సార్కి ఉంది. మన మైత్రస్ కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ మాత్రమే చాలా పోరాడుతున్నారు. మన మైత్రస్ కంపెనీని ఎలాగైనా 2026లో నెంబర్ 1 కంపెనీగా మార్చాలని. సో మీరు దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి, మైత్రస్ కంపెనీలో ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ఏం చేస్తున్నారని కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. సో నేను మీ దగ్గర ఏం చెప్తున్నానంటే మైత్రస్ కంపెనీ అనేది మనకి లైఫ్ టైం ఉండాలంటే మీరు కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరందరూ మైత్రస్ కంపెనీలో పేమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మన మైత్రస్ కంపెనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా రన్ అయిందంటే మీకు కంపల్సరీగా పేమెంట్ అనేది వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మన మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది నడుపుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మళ్ళీ ఇంకొక ప్రెషర్ అనేది వేశారంటే అది మళ్ళీ మన మైత్రస్ కంపెనీకి మన మైత్రస్ కంపెనీ ప్రజలకి అందరికీ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. సో అందువల్ల మీరు వెయిట్ చేశారంటే మీకు కంపల్సరీగా ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసి వెంటనే మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అట్లానే మన మైత్రస్ కంపెనీ ఎండి సార్ అండ్ అథారిటీ మెంబర్స్ వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. మైత్రస్ కంపెనీ మీద ఏం కేసు వేశారు అండ్ ఎంక్వైరీ ఎప్పుడప్పుడు జరుగుతున్నాయి, వాట్సాప్లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు చూడొచ్చు. సో మీరు వెయిట్ చేయండి, మైత్రస్ కంపెనీలో ఇటువంటి సిచ్యువేషన్ అనేది జరుగుతున్నాయి. సో మీకు అందరికీ పేమెంట్ కావాలంటే మనం కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. మన మైత్రస్ కంపెనీ మెంబర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే మీరు ఊరికే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ ఇవ్వండి, అప్పుడే మన మైత్రస్ కంపెనీ మీద ఏదైనా ఒక నమ్మకం అనేది వస్తుంది. మీరు పేమెంటే ఇవ్వకుండా ఏదైనా ఒక సోది మీరు చెప్పారంటే ఎలా నేను నమ్ముతానను చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో మెన్షన్ చేస్తున్నారు. మైత్రస్ కంపెనీలో ఏం సిచ్యువేషన్ జరుగుతున్నాయో దాన్ని నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే మైత్రస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయని జెన్యున్గా మీకు చెప్పాలంటే అది మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని ఒక నమ్మకంతో మీకు షేర్ చేస్తున్నాను. సో మీరందరూ మైత్రస్ కంపెనీలో పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనకి పేమెంట్ వచ్చిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం వెయిట్ చేస్తున్నాము. మ్యాక్సిమం వచ్చి ఇంకా 1 or 2 డేస్లో మన మైత్రస్ కంపెనీ ఎండి సార్కి వచ్చి బెయిల్ అనేది కంపల్సరీగా వచ్చేస్తాయి. అది వచ్చిన తర్వాత 1 or 2 డేస్ తర్వాత మనకి కంపల్సరీగా ఎండి గారు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీక్లో
ఫ్రైడే లోపల అఫీషియల్ గా మన ఎండి తరపు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తాయి. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. మైత్రస్ కంపెనీలో మనకి ఎప్పుడు పేమెంట్ అనేది వేస్తారు, మైత్రస్ ఎండి సార్ వచ్చి ఏం చెప్తున్నారు, అండ్ మైత్రస్ కంపెనీలో ఇంకా మీద ఎటువంటి ప్రాసెస్ అనేది చేయబోతున్నారని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ ని మీరు చూడాలంటే ఎప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా. మైత్రస్ కంపెనీ అనేది కంపల్సరీగా క్లోజ్ చేయబోతుంది అని చాలా మెంబర్స్ వచ్చి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. సో మీరందరూ వాళ్ళ దగ్గర ధైర్యంగా చెప్పండి, మైత్రస్ కంపెనీ అనేది లాంగ్ టైం రన్ అయిపోతుంది అని. మైత్రస్ కంపెనీ ఎట్లా జరుగుతున్నాయి, మైత్రస్ కంపెనీలో నాకు ఇలా డౌట్ ఉన్నాయని, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే మీకు నియర్ బై లో ఉన్న జోనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి అక్కడ మీ ప్రాబ్లం అన్ని చెప్పండి, వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది చెప్తారు. ఎందుకంటే చాలా మెంబర్స్ వచ్చి మైత్రస్ కంపెనీ అనేది క్లోజ్ చేసేసారు అని చాలా మెంబర్స్ వచ్చి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మన మైత్రస్ కంపెనీలో స్టోర్ అనేది ఓపెన్ గానే ఉంది, ఆఫీస్ అనేది ఓపెన్ గానే ఉంది. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ డైరెక్ట్ గా అడగవచ్చు, వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. సో ఇటువంటి ప్రాసెస్ అని మనకి రియల్ టైంలోనే ఉంది. సో దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మైత్రస్ కంపెనీ అనేది మనకి క్లోజ్ చేయట్లేదు. మైత్రస్ కంపెనీ ఇప్పుడు కూడా రన్ అవుతుంది, లైఫ్ టైం మనకి ట్రావెలింగ్ లోనే ఉంటుంది. మైత్రస్ కంపెనీ అనేది లైఫ్ టైం మనకి ఉంటుంది, లైఫ్ టైం మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఫైనల్ గా ఈ వీడియోస్ లో నేనేం చెప్తున్నానంటే మైత్రస్ ఎండి సార్ మీద కేసు అనేది నడుస్తుంది. అందువల్లనే మన మైత్రస్ ఎండి సార్ వచ్చి వీడియోస్ లో వచ్చి మాట్లాడట్లేదు. సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. మన మైత్రస్ ఎండి సార్ వచ్చే ఫ్రైడే లోపల ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు షేర్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కంపల్సరీగా నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఓకే గైస్, ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్ లో మెన్షన్ చేయండి, అండ్ ఈ వీడియోస్ని మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.